వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వరిలో అడుగు మందులుగా వేసుకుంటున్నటువంటి రైతులకు అప్సా 8ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని వేసుకోవడం ద్వారా వరిలో అధిక పిలకలతో పాటు వరి ఎప్పుడు పచ్చగా ఉండడానికి, అదేవిధంగా నీటి ఎద్దటిని తట్టుకునే విధంగా పొలం ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని గత 5 సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నటువంటి రైతు మాటల్లోనే విందాము. ఇసుకలో కలుపుకున్న తర్వాత ఫెర్టిలైజర్ కింద పోసుకొని దాని సెంటర్లో పోసుకొని దాని సెంటర్లో పోసుకొని మందు మొత్తం కలిసేలాగా 2 సార్లు కలుపుకొని అప్పుడు చల్లుకోవాలి. మనము ఇసుకలో దీన్ని మొదటగా మిక్స్ చేసుకుని తర్వాత ఈ ఇసుకని ఎరువులలో కలుపుకొని పూర్తిగా కలిసిపోయే వరకు కలిపి అడుగు ముందుగా చల్లుకున్నట్లయితే మనకు రిజల్ట్ వారం రోజుల్లోనే కనిపిస్తుంది. రైతు సోదరులకు తెలియజేసి మరొక విషయం ఏమిటంటే ఈ అప్సా 8ని డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయండి. ఇతర ఈ కామర్స్ ఆన్లైన్ లో దొరికేటువంటి ప్రొడక్ట్స్ ని తీసుకోకండి. అవి నకిలీ ప్రొడక్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేయకండి. దీనిని డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయండి. వస్తుంది ప్లస్ దుప్పు పెరుగుతుంది. మందు 20 రోజులు పనిచేసేది ఇంకో 15 రోజులు అదనంగా పనిచేస్తుంది. అదే వాడతా. ఈ ఆన్వే కంపెనీకి చెందినటువంటి అప్సా 8ని అన్ని రకాల పురుగు మందులు, తెగులు మందులు, గడ్డి మందు, అదేవిధంగా అడుగు మందుల్లో కూడా కలిపి వాడుకోవచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల కలిగేటువంటి మేజర్ ప్రయోజనం ఏంటంటే మనం స్ప్రే చేయదలుచుకున్నటువంటి మందుని దాని యొక్క పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. తద్వారా మన పెట్టుబడి అనేది వృధా కాకుండా ఉంటుంది. కేవలం వరి పొలంలోనే కాదు, పత్తి, మిరప మొదలగు అన్ని రకాల పంటల్లో దీన్ని నిస్సందేహంగా ఉపయోగించుకోవచ్చు. వీడియోలో కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు. ప్రస్తుతం ఉన్న రేట్లకు మీకు లభిస్తాయి. త్వరలో వీటి యొక్క ధరలు పెరుగుతున్నాయి. ప్రెజెంట్ ఆర్డర్ చేసుకున్న వారికి పాత రేట్ల ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్వే కంపెనీ అప్సా 8 మందు మనం స్ప్రే చేసుకునేటువంటి మందు యొక్క పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఆ మందు మన పంట పైన ఎక్కువ రోజులు నిలిచి ఉండడానికి, తద్వారా కీటకాల నివారణను అరికడుతుంది. ఇంకా మొత్తం మిక్స్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత దాంట్లో 2 సార్లు కలుపుకోవాలి. కలుపుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. నేను 5 సంవత్సరాలు బట్టి ఇదే వాడతాను. కలుపుకోవాలి. బల మందులో కానీ, కలుపు మందులో కానీ, మిర్చి తోట కానీ వాడతాను. ఇది లేదు అసలు మందే కొట్ట, అసలు మందే ఎక్కియ నేను అంటే నాకు నమ్మకం అంతే. ఇక అప్సా 8 ఉపయోగించడం వల్ల రైతుకు కలిగే మరొక మేలు ఏంటంటే దీన్ని ఉపయోగించినట్లయితే మనము స్ప్రే చేసుకునేటువంటి ట్యాంకులు గాని, స్ప్రే చేసుకునేటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇది క్లియర్ చేస్తుంది. అడుగున నిలిచినటువంటి డస్ట్ గాని, స్ప్రేయింగ్ గన్నుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న తుప్పులు గాని, అదేవిధంగా డ్రిప్పులో మిగిలిపోయినటువంటి ఎరువుల యొక్క అవశేషాలను ఇది క్లియర్ చేస్తుంది. తద్వారా మనం ఉపయోగించేటువంటి వస్తువులు ఎక్కువ రోజులు మన్నిక కలిగి ఉంటాయి. ఈ విధంగా కూడా రైతు కొంత డబ్బుని ఆదా చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.